ఈ పట్టణం లోపల రోజు రోజుకు జనాభా పెరుగుతుంది. దాంతోపాటు వెహికల్స్ కూడా ఎక్కువైపోయినాయి. సో మేము ఒక రెండు నెలల క్రితమే మున్సిపల్ శాఖ ఆధ్వర్యం లోపల ఎంబీఐ గారి ఆధ్వర్యం లోపల పోలీస్ డిపార్ట్మెంట్ కలిసి ఇక్కడ పట్టణం లోపల ఫుట్పాత్లు ఎంక్రోచ్మెంట్ అవుతున్నాయి బాగా. అదేవిధంగా వెహికల్ కూడా అనాథరైజ్డ్ పార్కింగ్ చేస్తారు. దానివల్ల ఏమవుతున్నాయంటే పబ్లిక్ ఎవరైతే ఫుట్పాత్ మీద పోవాల్సిన పబ్లిక్ రోడ్డు మీద పోవడం వల్ల యాక్సిడెంట్లు అయ్యి వాళ్ళు ప్రమాదాలకు గురవుతారు. ఈ మధ్య ఈ 2-3 నెలల కాలంలో దాదాపు 5-6 యాక్సిడెంట్లు అయినాయి పరిగి టౌన్ లోపల. 2 పర్సన్స్ కూడా చనిపోవడం జరిగింది. సో కాబట్టి యాక్సిడెంట్లు నివారించాలనే ఉద్దేశంతో ఫుట్పాత్లను ఎంక్రోచ్మెంట్ ఏదైతే చేస్తారో షాప్ యజమానులు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఫుట్పాత్ను ఆక్యుపై చేయకూడదు. పబ్లిక్ అది నడవడానికి ఉన్న దారి కాబట్టి వాళ్ళు నడిచే విధంగా సహకరించాలి అందరూ. మరొకసారి ఈ యొక్క షాప్ యజమానులకు విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మీరు ఫుట్పాత్ మాత్రం ఆక్యుపై చేయకండి. మీ బైకులు కానీ మీ కార్లు కానీ రాంగ్ పార్కింగ్లో చేయకూడదు. ఆటో యూనియన్ వాళ్లకు ఆటో డ్రైవర్లకు కూడా తెలియజేయగా వాళ్ళకు కేటాయించిన స్థలం లోపలనే వాళ్ళు ఆటోలు పార్క్ చేసుకోవాలి. అదేవిధంగా హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయకూడదు. నైట్ కూడా ఒక యాక్సిడెంట్ అయింది. అతను హెల్మెట్ లేకపోవడం వల్లనే మన ఇక్కడ బార్పేట సైడ్ వస్తుంటూ కొడంగల్ ఎక్స్ప్రెస్ నుంచి బార్పేటకి వస్తుంటూ చనిపోవడం జరిగింది అతను. సో ఎట్టి పరిస్థితుల్లో హెల్మెట్ లేకుండా వెళ్ళకండి. అదే పట్టణ ప్రజలకు తెలియజేయాలంటే రాంగ్ రూట్లో ఎట్టి పరిస్థితుల్లో డ్రైవ్ చేయకండి. అయితే ఒక 100 మీటర్ల దూరం అవుతుంది అంతే. మనం రాంగ్ రూట్లో వెళ్తే ప్రమాదం గురైతే మీ వల్ల తప్పు, మీరు రాంగ్ రూట్లో పోవడం వల్ల ఎదురుగా వచ్చి వెహికల్ టక్కరిస్తే మీకు ప్రమాదం జరిగినా అవతల వాళ్ళకు ప్రమాదం జరిగినా వీళ్ళపైనే కేసు నమోదు చేయడం జరుగుతుంది. ట్రాఫిక్ రూల్స్ ప్రకారం రాంగ్ రూట్ ప్రయాణం అనేది నిషిద్ధం. ఎట్టి పరిస్థితుల్లో రాంగ్ రూట్లో రాకండి. హెల్మెట్ లేని ప్రయాణం చేయకండి. వాహన పత్రాలు అందరూ కలిగి ఉండాలి. నెంబర్ ప్లేట్ లేని వాహనాలలో పోతే వాళ్ళు నిజంగా మంచి పర్సనా ఏమైనా అఫెన్సులు చేయడానికి వచ్చినా మాకు తెలియదు కాబట్టి అందరు నెంబర్ ప్లేట్ ఉన్న బండిని నెంబర్ ప్లేట్ కంపల్సరీగా బండికి కలిగి ఉండాలి. అదేవిధంగా ఈ యొక్క సీట్ బెల్ట్ కారు లోపల ప్రయాణించే వ్యక్తులు ఏంటంటే సీట్ బెల్ట్ లేకపోతే ప్రమాదం ఎక్కువ జరుగుతుంది, ఇంజురీస్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. సో సీట్ బెల్ట్ అనేది కంపల్సరీగా ధరించాలి కారులో డ్రైవ్ చేసే వాళ్ళు. మేము పోలీస్ శాఖ నుంచి ఎంత చెప్పినా మా గౌరవ డీజీపీ గారి ఆదేశానుసారం, ఎస్పీ మేడం గారి ఆదేశానుసారం అరైవల్ అయి ప్రోగ్రామ్ 1 మంత్ అరైవల్ అయి ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. మళ్ళీ సెకండ్ ఫేజ్ లోపల మళ్ళీ 1 వీక్ అరైవల్ అయి ప్రోగ్రాంలో పెట్టి అన్ని ప్రికాషన్స్ రోడ్ ట్రాఫిక్ సంబంధించిన ప్రికాషన్స్ చెప్తున్నాం మేము కూడా. దయచేసి పబ్లిక్ కూడా గమనించాలి, కొద్దిగా సీరియస్గా తీసుకోవాలి. యాక్సిడెంట్ అనేది మనం చెయ్యని తప్పుకు ఒక కుటుంబం రోడ్డున పడే అవకాశం ఉంటుంది. యాక్సిడెంట్ల వల్ల ఎవరికి అఫెన్స్ జరిగినా అది ఈయన తప్పు వల్ల జరిగినా అవతల వల్ల తప్పు జరిగినా ఒక ప్రాణం పోతే తీసుకురాలేము. సో ప్రాణానికి ఇంపార్టెంట్ ఇవ్వాలి. మనం ఒక చిన్న సెల్ ఫోన్లో ఉంటే స్క్రీన్ గార్డ్ పెట్టుకొని దాన్ని కాపాడుకుంటాం. కానీ మన తల ఎంత విలువైన మన శరీరం ఎంత విలువైంది, దానికి వెలగట్టలేంది. అయినా మనం ఒక హెల్మెట్ పెట్టుకొనికే ఎన్కంజాయ్ చేస్తాం. కాబట్టి పబ్లిక్ గమనించి దయచేసి ఈ ఎక్కువ 2 వీలర్ వాళ్ళే చనిపోతారు కాబట్టి దయచేసి హెల్మెట్ ధరించండి. తాగి బండి ఎట్టి పరిస్థితుల్లో నడపకండి. తాగితే ఎక్కడున్నారో అక్కడ పడుకొని ఆ రాత్రి అక్కడనే రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అని రండి. కానీ తాగిన తర్వాత ఏమవుతుందంటే మన యొక్క అవయవాలు సైకలాజికల్గా మన బాడీ అనేది సరిగా పనిచేయదు, మైండ్ అనేది సరిగా పనిచేయదు. సో ఆ విధంగా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. తాగి పడ్డ వ్యక్తి ఏ వ్యక్తి కూడా సర్వైవ్ అవ్వడం లేదు. సో తాగి బండి నడపడం అనేది చాలా ప్రమాదకరం. కాబట్టి దయచేసి అందరు గమనించి రోడ్డు ప్రమాదాల నివారణకు ఎవరికి యాక్సిడెంట్ కాకుండా పరిగి సురక్షితంగా ఉండే విధంగా అందరూ తన వంతు బాధ్యతగా ప్రతి పౌరుడు బాధ్యత విధంగా వ్యవహరించాలని తెలియజేస్తూ